సార్ నమస్తే అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు వెంకటేష్ అండి. ఓకే సార్, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మేము సర్వే చేస్తున్నాం. సో హైదరాబాద్ నగరంలో ఈసారి మేయర్ పీఠం ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది ఒక సర్వే. సో ఇందులో ప్రధానంగా చూస్తే మనకి బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. ఇక్కడ డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్లు పెరుగుతూ ఉన్నారు. సో గతం కంటే ఇప్పుడు ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉండే అవకాశం ఉంది. పైగా 33% రిజర్వేషన్ వల్ల లేడీస్ కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో ఏమనుకుంటున్నారు, ఒక ఓటర్గా మీ అభిప్రాయం ఏంటి? ఎవరు గెలిచే అవకాశం? ఓటర్గా నా అభిప్రాయం ఏమంటే, ఎవరైతే డబ్బులు పంచకుండా నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసిన పనిని చెప్పి చేయించుకుంటే అటువంటి వాళ్ళే గెలుస్తారు. డబ్బులు పంచి గెలిచేటోళ్ళు ప్రతి పార్టీలో ఉన్నారు. సో అటువంటి వాళ్ళు గెలిచినా ఒకటే, గెలవకున్నా ఒకటే. వాళ్ళు గెలిచి డబ్బులు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజలు ఒకవేళ వాళ్ళ దగ్గరికి పనికి వెళ్తే, నువ్వు నా దగ్గర ఓ డబ్బు తీసుకున్నావు, నేను పని చేసి పెడితే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటి అంటే పని చేయమని అడిగి అర్హత కోల్పోతారు, 100% కోల్పోతావు. నువ్వు డబ్బు తీసుకున్నావు అంటే నువ్వు అమ్ముడు పోయినట్టు లెక్క. నువ్వు ఎప్పుడైతే అమ్ముడిపోతావో నువ్వు పని చేయమని అడిగే అర్హత నీకు లేనే లేదు. సో నిజాయితీగా నువ్వు ఎవరికైతే నచ్చి ఓటేస్తావో వాళ్ళు నీకు గెలిపించే ఛాన్స్ ఉంటుంది. నీకు రేపటి రోజు పని జరుగుతాయి. అతడు గెలుస్తాడా ఓడతాడా తర్వాత విషయం. కానీ నువ్వు డబ్బులు తీసుకొని వేస్తే మాత్రం నీ ఓటు అమ్ముకున్నట్టు చచ్చిపోయినట్టు. అంతే. కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు తీసుకోకుండా ఇటు ఓటు అడిగే కానీ ఓటు వేసే కానీ వాళ్ళు అసలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన దేశంలో? మేబీ ఉన్నారు, ఇంకా బతికే ఉన్నారు. ఎవరు అలాంటి వాళ్ళు బతికే ఉన్నారు. ఇంకా డబ్బులు నేను ఎందుకు అడిగినట్టు క్వశ్చన్, లాస్ట్ టైం మునుగోడు ఎలక్షన్స్ లో కొంతమంది డబ్బులు ఇవ్వలేదని ఎలక్షన్ బాయ్కాట్ చేశారు, చాలా మంది ధర్నా చేశారు, మాకు డబ్బులు ఎందుకు ఇవ్వలేదని. అందుకే ఇప్పుడు వాళ్ళ పనులు జరగట్లేదు కదా అక్కడ. అలాంటి వాళ్ళకి పనులు కూడా జరగట్లేదు కదా. ఎలక్షన్ బాయ్కాట్ చేస్తే ఏమైంది, పనులు జరగట్లేదు. దానివల్ల నష్టపోయేదేవాడు, పబ్లికే నష్టపోతాడు. గెలిచినోడు ఆగి ఉన్నాడు, ఓడినోడు ఆగి ఉన్నాడు. కానీ నిజంగానే ట్రాన్స్పరెన్సీ కానీ అంటే జవాబుదారితనం, ఒక నీతి నిజాయితీ అనేది ఏ పార్టీకి లేదనేది అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ మరి ఎలా వేసినా గెలుపు గెలిపే, ఎలా గెలిచినా గెలుపు గెలిపే అంటున్నారు. మరి గెలుస్తున్నారు, వాళ్ళని అడిగే అర్హత లేదని మనం అనుకుంటున్నాం. కానీ మరి నడుస్తుంది కదా సార్, పరిపాలన అయితే నడుస్తుంది కదా. మరి గత పరిపాలన ఏదైతే బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు కాంగ్రెస్ కానీ, రేపు బీజేపీ కానీ, వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీ ఆలోచన? ప్రస్తుతానికైతే కాంగ్రెస్ కూడా బెస్ట్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ల పాలనలో ఎప్పుడైతే తెలంగాణ వాదం తీసుకొచ్చి పైకి వచ్చి అధికారంలో కూర్చున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైతే తెలంగాణ కోసం ఉద్యమం చేసిరో వాళ్ళకి పదవులు కానీ ఎటువంటి ఇవి కానీ ఇవ్వకుండా మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి సముచిత స్థానమే లేదు అసలు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి ఆయన క్యాబినెట్లో కూర్చోబెట్టుకోడు. దీనివల్ల తెలంగాణ కోసం కొట్టాని పిల్లలు ఏమైపోయారు, 1200 మంది చచ్చిపోయారు. ఇలా కుటుంబంలో చచ్చిపోయాడు, ఎవడు చచ్చిపోయాడు. మరి హరీష్ రావు అగ్గిపెట్టి దొరకలేదు, అగ్గిపెట్ట ఇక ఆ రోజు ఆయన అదృష్టం బాగుంది, అగ్గిపెట్ట దొరకలేదు. దొరికింటే అంటే అంటించుకునేటోడా, లైటర్ కూడా ఉంటుంది కదా జనాల దగ్గర, అగ్గిపెట్టనే కావాలి ఆ రోజు. అట్లా ఇప్పుడు పబ్లిక్ ఏదైతే నీతికి నిజాయితీకి డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే వాళ్ళు మనుషుల కింద లెక్క ఉంటారు. డబ్బు తీసుకొని వేస్తే వేస్ట్. వాడు ఇచ్చే 500 1000 రూపాయలు తీసుకోకుండా వేసే ఓటు ఉన్న విలువ వాడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, 100% ఫీల్ అవుతాడు. ఇప్పుడు నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను అంతే గట్టిగా ఫీల్ అవుతాడు. నేను ఇప్పుడు దాకా 4-5 సార్లు ఓట్లు వేసిన, ఎప్పుడు రూపాయి తీసుకోలేదు. నేను 100% నాకు నచ్చిన వాడికి నేను వేసిన. కానీ డబ్బులు తీసుకొని వేస్తే మీ ఇష్టం, ఎవరికైనా నా ఇష్టం. అది సార్ ఇప్పుడు ఎలాగ ఓట్లు వేయాలి కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరి ఈ ముగ్గురులలో ఎవరన్నా బెస్ట్ అనిపిస్తుందా? ఎవరనంటే కాంగ్రెస్ బెస్ట్ అన్నారు. మరి వీళ్ళు ఆల్రెడీ 6 గ్యారెంటీలు అని అయ్యని ఏని అంటున్నారు, మరి ఏం అవ్వట్లేదు. మరి 6 గ్యారెంటీలు చేయాలంటే ముందు చేసిన అప్పులు కూడా తీర్చాలి కదా సార్. అప్పులు తీర్చాలంటే అప్పులు తీర్చుకుంటే ఈ గ్యారెంటీలు అమలు చేయాలి. ఎవరికైనా కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలా మేము 1 సంవత్సరం పసిపిల్లలం, 2 ఏళ్ళ పసిపిల్లలం, 5 ఏళ్ళ పసిపిల్లలు ఉన్నారు, 10 ఏళ్ళ పసిపిల్లలు అప్పులు ఎట్లా చేసి మరి 5 ఏళ్ళైంది ఇప్పుడు పురుడు పోసుకుంది. మరి 10 ఏళ్ళ మిగులు బడ్జెట్ కాస్త అప్పుల బడ్జెట్ చేసేది. ఇప్పుడు అప్పులు ఎవరు తిట్టాలా? మీరైనా కట్టాలా, లేదా నేనైనా కట్టాలా, లేదా ప్రభుత్వం అయినా ఏదో మనమే కట్టాలి సార్. ట్యాక్స్ రూపంలో మనమే కడుతున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ టీ తాగుతున్నా, మొన్నటి వరకు 20 రూపాయలు 15 రూపాయలు ఉండే టీ ఇప్పుడు 20 చేసిండు. అంటే 5 రూపాయలు ఎక్స్ట్రా కడుతున్నట్టే కదా ఏదో ఒక రూపంలో. అంటే ఈయన పోతున్నాయా వేరే ఎవరు పోతున్నాయా వేరే విషయం, ఒక 5 రూపాయలు అయితే కడుతున్నా మరి. కానీ సార్ మరి నిజంగానే ఒక రకంగా కాంగ్రెస్ మరి ఎంతో కొంత చేసుకుంటూ వస్తూ ఉంది. 6 గ్యారెంటీల విషయంలో బస్సు ఫ్రీ ఇచ్చారు, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చారు. అండ్ గ్యాస్ విషయంలో కొంచెం వ్యతిరేకత. గ్యాస్ విషయంలో నిజంగానే ఉంది.
అదేంటి పబ్లిక్లో వ్యతిరేకత ఉంది. మహిళల్లో కూడా 2500 ఒకటి ఇక కొన్ని ఉన్నాయిలేండి. అవన్నీ చెప్పుకోవడం ఏ గవర్నమెంట్కైనా కానీ ఫండ్ ఉంటే అన్నీ చేస్తారు సార్. డబ్బు ఉంటే ప్రతిదీ సాధ్యమే. డబ్బు లేనప్పుడు వాడు ఏదో ఒకటి చేసుకుంటా నెట్టుకొస్తుడు గవర్నమెంట్ని. అటువంటి వాడిని సపోర్ట్ చేయకుండా వాడిని రోజుకి ఇంత ఇబ్బంది పెడితే అది కూడా 2.5 సంవత్సరాలు. మరి చిన్న ఇప్పుడే పాలు తాగిన పిల్ల అంటాడు ఆయన కూడా, నాకు ఇంకో 5 ఏళ్ళు అంటారు. అంటున్నాడు ఆల్రెడీ మీరు చేసిన అప్పులకే ఆయన సత్యనారాయణ ఆయన నన్ను కోసుకునే రూపాయలు అట్లా. మరి అంతే, మరి ఆయనకి ఇంకో 5 ఏళ్ళు అధికారం ఇచ్చి చూడండి, అప్పుడు తెలుస్తుంది. అట్లా మరి ఎస్ఐఆర్ గురించి ఏమంటారు సార్? ఎస్ఐఆర్ గురించి అయితే ఈ మంచి పద్ధతి సార్ మన. ఎందుకంటే నీ ఓటు నీకుందా లేదా, నీకు డబల్ ఓటు ఉందా సింగిల్ ఓటు ఉందా అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. అట్లా ఎస్ఐఆర్ అనేది మంచిది, అది మాత్రం 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.